షో ఆలస్యమైందని ఓ థియేటర్ పై ప్రేక్షకులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన విరూపాక్ష చిత్రం ముసాపేట్లోని ఏషియన్ లక్ష్మీకళ సినీ ప్రైడ్ లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈవినింగ్ షోకి కోసం టికెట్ కొని లోపలికి వెళ్లిన ప్రేక్షకులకు గంటన్నరైనా షో వేయకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. దీంతో థియేటర్ లోపల అద్దాలు పగలగొట్టారు. ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. టికెట్ కొన్న ప్రేక్షకులకి డబ్బులు తిరిగి ఇచ్చారు థియేటర్ యాజమాన్యం. దీంతో శాంతించిన ప్రేక్షకులు సినిమా చూడకుండానే నిరుత్సాహంతో థియేటర్ నుంచి బయటికి వెళ్లారు. విరూపాక్ష మూవీకి వచ్చిన గంటన్నర వెయిట్ చేయించారు. అప్పటికి 3 సార్లు అడిగిన 10 నిమిషాలు వస్తుంది 10 నిమిషాలు అని చెప్పి 6 గంటల షోకి 7:30 వరకు ఏం చేస్తున్నారు అడిగితే దిక్కు లేదు. అండి మళ్ళీ చెప్తాము వెయిట్ చేయండి గంటన్నర తర్వాత మనీ ఇవ్వనంటే సింగిల్ లైన్ కట్టమంటున్నారు. సింగిల్ లైన్ 1000 మంది ఉన్నారు సార్, ఒకసారి చెక్ చేయండి. 100 of members ఒకసారి చెక్ చేయండి స్ట్రెంత్. 1000 మందికి సింగిల్ లైన్ ఏం సరిపోతుంది సార్? అడిగితే ఏమంటున్నారు సార్, ఇట్లా మాట్లాడుతున్నారు సార్. అక్కడికి వచ్చి మాట్లాడి దమ్ముంటా అంటున్నారు. అప్పటి నుంచి ఒక 2 మినిట్స్ చేయడం అది మళ్ళీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా జరిగిందే లేదు, బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక కూడా క్యాన్సిలేషన్ ఏదో రీఫండ్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ అట్లీస్ట్ అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళకైనా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తే వాళ్ళు. విరూపాక్ష మూవీకి వచ్చిన గంటన్నర వెయిట్ చేయించారు. అప్పటికి 3 సార్లు అడిగిన 10 నిమిషాలు వస్తుంది 10